ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ రాజేష్ మహిళల భద్రత చట్టపరమైనటువంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల పట్ల అమానుష కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి చట్టపరంగా జరిగేటటువంటి సహాయ సహకారాల గురించి విద్యార్థులకు అవగాహనను కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాలలో అపరిచితుల వ్యక్తులతో సంభాషించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సిడిపి వారు ఏర్పాటు చేశారు. ఒక అవగాహన మహిళలపై జరిగే నేరాలు, వాటి నిరోధకాలు, వాటికి ఏ విధమైన శిక్షలు పడతాయో ఆ చట్టాల గురించి చెప్పమని నన్ను ఆహ్వానించారు. ముఖ్యంగా మన బోలా మేడం గారికి ముందుకు వస్తే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడితే తాతగా వస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఉదయం వేస్తే ఒక పత్రిక ప్రకటన ద్వారా కానీ, టీవీలో కానీ, వాట్సాప్లో కానీ, ఇతరత్ర కూడా ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే ఈ కామాంధులు వారు మార్పు చెందక ఈ చట్టాలను కూడా గౌరవించకుండా యథేచ్ఛంగా వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా న్యూఢిల్లీలో ఒక ఫ్యాక్టరీలో ఒక బాలికపై సామూహికంగా ఒక రేపు జరిగింది. మార్పణం చేసే కొంతమంది ఒక మృగ రాక్షసులు. దానిపై అప్పటి ప్రభుత్వం ఒక వర్మ కమిటీని ఏర్పాటు చేసి 2023 2013 ఆ తేదీన ఈ యొక్క వర్మ కమిటీని ఏర్పాటు చేసి ఒక నిర్భయ చట్టం తీసుకురావడం జరిగింది. ఏదైతే బాలికలకు కానీ, మహిళలకు కానీ సంరక్షణగా ఏదైనా అగత్యాలు జరిగితే వారిని కూడా కఠినంగా శిక్షించడానికి ఈ చట్టాలు రూపొందించాలి. అతనితో మనం కనివిడిగా మనం మాట్లాడకూడదు. మన బంగారు భవిష్యత్తును ఆశించాలని చూస్తారు ప్రతి ఒక్క మగ పురుషుడు కూడా. కాబట్టి మనం ప్రయాణంలో ఆటోలు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఇంటి దగ్గర పరిసరాల్లో ఏమన్నా మగ పురుషులు ఏమన్నా పరిశీలించాలి కానీ, ఎక్కడైనా సరే మనకి చదువుగా ఏర్పాటు చేసి ఫ్రెండ్షిప్ చేసుకుని ఈ ఫోన్ ద్వారా కానీ మన యొక్క బంధు మీరు రక్షించుకోవాలి. బాలికలు అంటే 18 సంవత్సరాల వరకు మీరు బాలికలు, మీరు చిన్నారులు. మీరు అప్పటి వరకు మీరు మీ యొక్క దృష్టి అంతా కూడా ఈ చదువుపై పెట్టండి, మీ యొక్క బంగారు భవిష్యత్తుపై పెట్టండి, మీ యొక్క